అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి స్వీట్ పూరీ రెసిపీ అండి. చిన్న చిన్న పూరీలండి. చాలా స్వీట్గా చాలా బాగుంటాయి. మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు తినడానికి మనం ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ స్వీట్ పూరీ రెసిపీ కోసం అయితే ఒక కప్పు నిండా మైదా తీసుకొని ఆ మైదాలోకి కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక కప్పు మైదా పిండికి కనీసము 2 టీ స్పూన్ల గీ యాడ్ చేసుకోవచ్చు. గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. దానిలో కొంచెంగా వాటర్ పోసుకుని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అట్టాన్ని కలుపుకోవాలండి. దానిలో ఎక్కడ ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని ఈ విధంగా ఒక చిన్న బౌల్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని మీద కాస్త ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిని కవర్ చేస్తూ దాని మీద ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక బౌల్ కానీ కూడా పెట్టుకోవచ్చండి. పిండి కాస్త నానేలోపు మనము పాకానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాం కదా, ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగరు, ఒక కప్పు వాటర్ అయితే ఈ పాకం కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ పాకం ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలోకి కాస్తంత ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనము ఈ పాకాన్ని గులాబ్ జామున్ పాకం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. కానీ ఆ పాకానికన్నా కొంచెం తిక్కుగా రావాలండి అంతే. మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి. ఆ తర్వాత మనం పిండిని కాస్త నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది 15 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా చిన్న రోల్ లాగా చేసుకుని దాన్ని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఆ బాల్స్ కూడా సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా నేను చిన్న బాల్స్ లాగా తయారు చేసుకున్నాను. ఈ మైదా పిండిని మనము చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. మనం ఫస్ట్ బాల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ కూడా సేమ్ అట్లా వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క బాల్ని మనం చిన్న పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి. మరి పెద్ద పూరీలా కాదు, జస్ట్ మామూలుగా అంటే మన చపాతీ లాగానే చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగానే మిగతా మొత్తం తయారు చేసుకోవాలండి. దాని కింద పిండి యాడ్ చేసుకున్నాం కదా, దాని కింద పిండిని మైదా కాకుండా కాస్త కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మనం అది ఆయిల్లో వేయించిన తర్వాత కూడా క్రంచీగా మంచిగా సౌండ్ వస్తే బాగుంటాయండి. అందుకని మైదా యాడ్ చేయకుండా దీనిలో కాస్త కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి. మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకున్నామో అదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని చిన్న పూరీల్లాగా చిన్నగా ఒత్తుకోవాలండి. ఈ మైదా పిండిని మనం చిన్న పూరీలాగా ఒత్తుకున్నాం కదా, ఆ చిన్న పూరీని తీసుకుని దాని మీద కాస్త ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది వాడుకోండి. నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా గీ పెట్టుకున్న తర్వాత దాని మీద ఇంకొక చపాతీ పెట్టుకోవాలి. అలానే ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెట్టుకుంటా ఆ మధ్యలో కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటా ఉండండి. ఈ విధంగా అన్నీ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక చపాతీ, దాని మీద కొంచెం నెయ్యి, మళ్ళీ చపాతీ, మళ్ళీ నెయ్యి, అట్లా మనం చేసుకున్న ఈ చిన్న చపాతీలు మొత్తాన్ని ఈ విధంగా మొత్తం ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒకసారి చేతితో మనం ఒత్తుకుని మనం ఇప్పుడు పెద్ద చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లానే ఒత్తుకోవాలి. ఇది చాలా బెస్ట్ ప్రాసెస్ అండి. అంటే ఒకటేసారి పెద్ద చపాతీ చేసి దాన్ని రోల్ చేయడం కన్నా చిన్న చపాతీలాగా చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఒకటేసారి ఇలా పెద్ద చపాతీలాగా చేసుకుని మళ్ళీ రోల్ చేయడం వల్ల మంచి లేయర్స్ వస్తాయండి. ఈ విధంగా ఆ మొత్తం మనం తీసుకున్న చపాతీలు మొత్తాన్ని ఈ విధంగా పెద్ద చపాతీలాగా చేసుకుని దాని మీద కాస్త ఎక్స్ట్రా మైదా కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకుని మొత్తానికి రోల్ చేసుకుని చాకుతో చిన్నగా కట్ చేసుకోవాలండి. అది కొంచెం గ్యాప్ ఇచ్చిగా కట్ చేసుకుంటే పెద్దగా వచ్చేస్తాయి. అందుకని 1/2 ఇంచులు మనం దూరం ఉండి కట్ చేసుకుంటే మంచి లేయర్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది లోపల ఎన్ని లేయర్స్ ఉన్నాయో. ఒకవేళ మీరు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ చివర అంచు కనుక అతుక్కోపోతే జస్ట్ వాటర్ ఇలా పెట్టుకుని మీరు ఇట్లా దాన్ని క్లోజ్ చేస్తే ఈజీగా క్లోజ్ అయిపోతుందండి. లాస్ట్గా ఉన్నది మనము ఆ పిండిని క్లోజ్ చేయకపోతే ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం ఇచ్చిలిగిపోతుందండి. సో అందుకని అది క్లోజ్ చేస్తేనే ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు లోపల లేయర్స్ క్లియర్ కనిపిస్తాయి. ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకున్న పిండిని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూసారు కదా ఒక చిన్నపాటి ఫ్లవర్ లాగా ఎంత మంచిగా వచ్చిందో. ఈ విధంగా మనం తయారు చేసుకున్న వాటిని చేతితో జస్ట్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చపాతీ కర్రతో మనం దాన్ని ఒత్తుకోక్కర్లేదు.
ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా మరీ ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లోలో పెట్టుకుంటానే వేయించుకోవాలండి. ఈ విధంగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఉంటే మంచిగా కుక్ అవుతాయి. లోపలికల్లా కుక్ అయ్యి మంచి కలర్ వస్తాయి. ఆ టైం వరకు వేయించుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థమవుతుందండి. అది ఆయిల్లో వేయించిన తర్వాత ఎంత మంచిగా లోపల ఉన్న లేయర్స్ మొత్తం బయటకు వచ్చాయో. జస్ట్ ఒకసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటేనే మంచి మంచి లేయర్స్ వచ్చాయండి. అదేవిధంగా ఒకటేసారి పెద్ద చపాతీ చేసి దాన్ని రోల్ చేసే కన్నా చిన్న చిన్నగా చపాతీలు చేసుకుని ఒకటేసారి పెద్ద చపాతీ చేసుకుని దాన్ని రోల్ చేసుకుంటే ఇంకా మంచి లేయర్స్ వస్తాయండి. ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యే కొద్దీ లోపల లేయర్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఈ విధంగా అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ షుగర్ పాకం పెట్టుకుని రెడీగా ఉన్నాం కదా, ఆ పాకంలోకి వెంటనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకున్న ఈ చిన్న చిన్న పూరీలన్నిటిని మనము ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ సిరప్లోకి వెంటనే యాడ్ చేసుకోవాలి. ఈ పూరీలని వెంటనే యాడ్ చేసుకున్న తర్వాత ఈ సిరప్లోకి ఆ సిరప్ మొత్తము మునిగేలాగా అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు అట్లా సోక్ అయిన తర్వాత మాత్రమే వెంటనే తీసి వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే నానిపోతాయండి. సో అందుకని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బాగా మునిగేలాగా ఆ చిన్న చిన్న పూరీలు మొత్తాన్ని అటు ఇటు బాగా తిప్పుకోవాలండి. చిన్న చిన్న స్వీట్ పూరీలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ షుగర్ పాకం అయితే ఆ లోపల కల్లా పీల్చుకొని చాలా చాలా జ్యూసీగా ఉంది. చాలా క్విక్గా అయిపోయింది కూడా. అంతేనండి, ఈజీగా అయిపోయింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.